హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో టమాటో, బీరకాయ, వంకాయతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇలా మిక్స్ చేసి చేసుకోవడం వల్ల ఈ రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. వేడి అన్నంలోకి కాస్తంత నెయ్యిని గనక వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ రోటి పచ్చడిని మాత్రం ఎప్పుడు చేసినా భలే కుదురుతుందండి. మనం ఈ పచ్చడిని ఎంత హడావిడిగా చేసుకున్నా కానీ చాలా రుచిగా వస్తుందండి ఈ పచ్చడి. ఈ పచ్చడి కోసం ముందుగా కుక్కర్ని తీసుకొని అందులోకి ఇలా పచ్చిమిరపకాయలని ఇలా కాడల్ని మొత్తం తీసేసుకొని ఒక 10 దాకా పచ్చిమిరపకాయలని వేసుకోండి. మీ కారాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలని వేసుకోండి. ఇందులోకి దోరగా పండిన టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు తొందరగా ఉడకాలంటే మనం ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోకి ఈ వెనక భాగం వచ్చేసి చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి అక్కడ కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక బీరకాయని పైన పొట్టు మొత్తం తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 3 లేదా 4 వంకాయలని తీసుకొని ఇలా పైనుండే తొడిమెను తీసేసుకొని తర్వాత ఇలా కట్ చేసుకొని వంకాయలో పురుగు అనేది ఉందో లేదో చూసుకొని వేసుకోండి. వంకాయలో పురుగు అనేది ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకున్నప్పుడే మనము చూసుకొని వేసుకోండి. ఇలా అన్నిటినీ కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్ వేపించండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా అన్నీ బాగా ఉడికాయి కదండి, వీటన్నిటిని కూడా ఇప్పుడు వడగొట్టుకుందాము. కింద ఒక గిన్నెను పెట్టుకొని దాని మీద ఇలా తూట్ల గిన్నెని పెట్టుకొని ఇలా మనం అన్నిటినీ వేసుకొని వడగొట్టుకోండి. మనము ఈ పచ్చడిని రుబ్బుకునేటప్పుడు మనం ఈ వాటర్ని యాడ్ చేసుకొని పచ్చడిని రుబ్బుకోవచ్చండి. చన్నీళ్ళని వాడకూడదు, ఇదే నీళ్ళని వాడుకోవాలి. వీటిని కాస్త చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత మనము టమాటోకి ఉన్న పైనుండే తొక్కుని మొత్తం తీసేసుకోండి. మనం తినేటప్పుడు ఆ తొక్కు మొత్తం నోట్లో తగులుతుంటే అంత టేస్టీగా ఉండదు కాబట్టి ఆ తొక్కును మొత్తం తీసేసుకోండి. ఇప్పుడు అదే కుక్కర్లోకి ఇందాక మనం ఉడికించుకున్న ఈ పచ్చిమిరపకాయలన్నిటిని కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతాయి. 1 టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా వేసుకోండి. మీ రుచికి సరిపడంత ఉప్పును యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఇలా పప్పు గుత్తితో తీసుకొని ఇలా బాగా స్మాష్ చేసుకోండి. సేమ్ ఇలాగనే మనం రోట్లో కూడా ఇలాగనే ఒకటి తర్వాత ఒకటి వేసుకొని పచ్చడిని చేసుకోండి. నా దగ్గర రోలు లేదు కాబట్టి నేను ఇలా పప్పుగుత్తితో చేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే రోట్లోనే చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా పచ్చిమిరపకాయలు మొత్తం మెత్తబడిన తర్వాత ఇందులో కాస్తంత కొత్తిమీరని కూడా వేసుకొని ఇలా బాగా స్మాష్ చేసుకోండి. ఇలా బాగా మెత్తగా అయిన ఈ కారాన్ని మనము కొద్దిగా పక్కకు ఒక కప్లో తీసి పక్కన ఉంచుకోండి. ఎందుకంటే పచ్చడి కారం అయిపోతుందేమో అని పక్కకు తీస్తున్నానండి. లాస్ట్లో టేస్ట్ చేసిన తర్వాత కారం తక్కువ అనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది కదా, అందుకే ఇలా పక్కకు తీసుకోండి కొద్దిగా. నెక్స్ట్ మనం టమాటోల్ని రుబ్బుకుందామండి. ఈ టమాటోలకు ఉండే తొక్కు మొత్తం తీసేసుకొని టమాటోల్ని కుక్కర్లోకి వేసుకోండి. టమాటోలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా పప్పుగుత్తితో ఇలా మొత్తం స్మాష్ చేసుకోండి. ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి ఉడికించుకున్న వంకాయల్ని కూడా వేసుకోండి. వంకాయల్ని అలాగే బీరకాయల్ని కూడా వేసుకోండి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత మరి పప్పుగుత్తితో ఇలా మొత్తం స్మాష్ చేసుకోండి. బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా పప్పుగుత్తితోనే రుబ్బుకోండి. ఇప్పుడు కాస్తన్ని నీళ్ళని కూడా వేసుకొని రుబ్బుకోండి. నీళ్ళు అవసరం ఉంటే మాత్రమే వేసుకోండి, చాలా గట్టిగా ఉంటే మాత్రం వేసుకోండి, సరిపోతుందంటే మాత్రం వేసుకోకండి. పచ్చడి అనేది గట్టిగా ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకుందామండి. పోపు కోసం స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాల్ని కూడా వేసుకోండి. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకోండి. ఇప్పుడు పచ్చి కరివేపాకును కూడా 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా 1 కప్పు వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. ఇప్పుడు బాగా కలపండి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మనం ఇందాక రుబ్బుకున్న ఈ పచ్చడి మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు బాగా పచ్చడిని ఉడికించుకోండి. ఇప్పుడు పచ్చడిని రుచి చూడండి. కారం అనేది తక్కువగా అనిపిస్తే గనక మనం ఇందాక తీసి పెట్టుకొని ఈ కారాన్ని వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ రోటి పచ్చడి రెడీ అండి. అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన రోటి పచ్చడి రెడీ అండి.
మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.